ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 years చూసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది వెస్ట్ సైడ్ బాగా డెవలప్ అయింది. ఎందుకు అంటే హైటెక్ సిటీ, మనకు గచ్చిబౌలిలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కంపెనీస్ ఎక్కువ రావడం వల్ల ఆబ్వియస్లీ దాని ఇంపాక్ట్ అనేది ఒక 20-30 kilometers ముందుకు ఉంటుంది. సో శంకర్పల్లి, మోమిన్పేట్ ఈ సైడ్లు అంటే ముంబై హైవే నుంచి మీకు బెంగళూరు హైవే వరకు మీకు అక్కడ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల రేట్లన్నీ చాలా పెరుగుకుంటూ పోయినాయి. సో అంటే ఇప్పుడు తీసుకున్నప్పుడు అట్ ప్రజెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఫోకస్ అనేది ఫ్యూచర్ సిటీ పైన ఉంది. సో ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తుంది? సాగర్ అండ్ శ్రీశైలం హైవేస్ కు మధ్యలో మనకు ఫ్యూచర్ సిటీ అని వస్తుంది. సో గవర్నమెంట్ ఫోకస్ ఎప్పుడైతే ఉంటుందో, ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలో ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. సో నౌ ప్రజెంట్ గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఫ్యూచర్ సిటీ. ఆల్మోస్ట్ 50,000 acres లో గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసింది, అక్కడ ఫార్మాసిటీ గురించి ల్యాండ్ అక్విజిషన్ చేసింది. ఆల్మోస్ట్ 15,000 acres ఆల్రెడీ గవర్నమెంట్ అండర్లో ఉంది అది. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ ఆల్మోస్ట్ 50,000 acres అంటే ఫ్యూచర్ సిటీకి. సో దాంట్లో మీకు ఏఐ సిటీ వస్తుంది, దాంట్లో ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఎడ్యుకేషన్ హబ్ వస్తుంది, ప్లస్ హెల్త్ హబ్ వస్తుంది. సో ఇంటర్నేషనల్ కంపెనీస్ అక్కడ రాబోతున్నాయి. ఆల్రెడీ అక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఉంది. రీసెంట్ గా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మెనీ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో నెక్స్ట్ 5 to 10 years the biggest thing in Hyderabad is a future city. కానీ ఇప్పుడు మీరు ఏమన్నారంటే అది పర్మిషన్ స్టేజ్ లో ఉందండి, ఇంకా పర్మిషన్స్ ఆ ప్రాసెస్ లో ఉంది అని అన్నారు. అంటే సేల్ అక్కడ మొదలు పెట్టారా, లేకపోతే అది కాకుండా ఆల్రెడీ పర్మిషన్స్ ఉండి సేల్ మీరు పెట్టిన ఏరియా ఇంకెక్కడైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు మా దగ్గర గూగి ప్రాపర్టీలో తీసుకున్నప్పుడు సాగర్ హైవేలో ఒక 2 బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్యాపిటల్ సిటీ అని ఉంది, అది యాచారంలో ఉంది. సాగర్ హైవే ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి నెక్స్ట్ క్యాపిటల్ అంటే యాచారం అవుతుంది. సో ఆ యాచారం ఉన్న ప్రాజెక్ట్ పేరు మాది గూగి క్యాపిటల్ సిటీ. సో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్, ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్, వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనం దాన్ని ఇస్తున్నాము. అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఈ రోజు మీకు అభ్యంతరం లేకపోతే ప్రైస్, సో వెరీ రీజనబుల్ ప్రైస్. హెచ్ఎండిఏ ప్రైస్, హెచ్ఎండిఏ కు ఫర్ ఎగ్జాంపుల్ సిటీకు ఒక 15 kilometer డిస్టెన్స్ లో మీకు 20,000 తక్కువ లేవు. హైవే ఫేసింగ్ ఏది ఉన్నా కానీ వీఆర్ కోటింగ్ హార్డ్లీ 16,900 rupees. సో వెరీ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. మన వీడియో చూసిన వాళ్ళకి మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారా? డెఫినెట్ గా ఎవరైతే వచ్చి విజిట్ చేస్తారో డెఫినెట్ గా విల్ కన్సిడర్ దెమ్. అండ్ ఒకటే, ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఏ లొకేషన్ లో ఉంది, అక్కడ ఏం ఇమ్యూనిటీస్ ఉన్నాయి, ఫ్యూచర్ ఆపర్చునిటీ ఏముంది, అది చూసి తీసుకున్నప్పుడు మాత్రమే మనకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మంచి వాల్యూ పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అటు సైడ్ మెట్రో ఏమైనా వచ్చే అవకాశం ఉందండి? నాకు ఎక్కడో విన్నాను నేను. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ అనేది మీకు ఓల్డ్ సిటీ నుంచి మీకు ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్పాన్షన్ ఉంది. ఎల్బీ నగర్ నుంచి కూడా మీకు ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్పాన్షన్ ఉంది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ కూడా మెట్రో ఎక్స్పాన్షన్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రపోజల్ పెట్టింది. సో కాబట్టి ఏంటంటే మెట్రో సేవలు అనేది ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ దానికి వెళ్తున్నాయి కాబట్టి దానివల్ల కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు సాగర్ హైవేలో మీరు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నారు, అవి కాకుండా ప్రెసెంట్ ఇంకెక్కడైనా ఉన్నాయండి రన్నింగ్ లో ఉన్నవి? ఉన్నాయి. ఇప్పుడు సాగర్ లో చెప్పినట్టు క్యాపిటల్ సిటీ ఒకటి, రెండోది గోల్డెన్ సిటీ అని ఉంది. అంటే జనరల్ గా ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కి హైదరాబాద్ లో ప్లాట్ కొనడం అంత ఈజీ కాదు. సో చాలా కాస్ట్లీ ఉంటాయి, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ కాస్ట్లీ ఉంటుంది. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక ప్రాపర్టీ కొనాలి, ప్రతి ఒక్కరు ప్రాపర్టీ కొనాలి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి సాగర్ హైవేలో త్రిపులార్ దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉంది కదా, చింతపల్లి మండల్లో, చింతపల్లిలో సాయిబాబా టెంపుల్ ఫేమస్ మన తెలంగాణ. అది కూడా సాగర్ హైవేలో ఉంటుంది. 6,999 కి మనం లాంచ్ చేసినాము డిటిసిపి ప్రాజెక్ట్. సో దాంట్లో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ల్యాండ్ ఎప్పుడైనా పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది గ్రాడ్యువల్. దాంతో పాటు మేము శాండల్వుడ్ ట్రీస్ ఇచ్చినాం దాంట్లో. సో ఆల్రెడీ 4 years శాండల్వుడ్ ట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ 10 years లో డెఫినెట్ దాని వాల్యూ ఈల్డ్ మంచిగా వస్తుంది కాబట్టి దాని వాల్యూ కూడా అడిషనల్ గా ఉంటుంది. అండ్ ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ఇచ్చినాం దాంట్లో. సో ఒక ఫ్యామిలీతో వెళ్ళి పిక్నిక్ లాగా స్పెండ్ చేయడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్, ఒక 40 acres లో ఉన్న ఎన్విరాన్మెంట్ మాది గూగి గోల్డెన్ సిటీ. సో ఒకసారి మీరు విజిట్ చేసిరంటే 100% ఆ ఎన్విరాన్మెంట్ 100% నచ్చాల్సిందే. సో అలాంటి దాంట్లో ఒక ప్లాట్ ఉన్నా కానీ మీరు తీసుకున్నది ఒక ప్లాటే అంటే 7,000 rupees into 200 అంటే 14 lakhs rupees మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద 40 acres ల్యాండ్ అట్మాస్ఫియర్ అక్కడ. అండ్ ఆ క్లబ్ హౌస్ ని మీ ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే యాజ్ ఇండివిజువల్ గా మీరు ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా కానీ, ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నా కానీ కాస్ట్ తో కూడుకున్న పని. అంటే దానికి మళ్ళీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి, మేమే క్లబ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నాము, మేమే ప్లాంట్స్ మెయింటైన్ చేస్తున్నాము.
సో బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ యాజ్ ఎ కస్టమర్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే జనరల్ పబ్లిక్ లో ఉన్న మాటను నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. జనరల్ గా ఈ ఎర్రచందనం మొక్కలు అందులో ప్లాంటేషన్ చేసి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ తీసుకోవడం కానీ, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ టైప్ ఆఫ్ మేమే చూస్తాము అని చెప్పే విధానం కానీ, లేకపోతే అక్కడ మీరు మీరు డెవలప్మెంట్ కావాలన్నా మేము చూసుకుంటామని చాలా మంది చెప్పడం జరుగుతుంది. కానీ నమ్మకం అనేది వాళ్ళు అచీవ్ చేయలేకపోతున్నారు. సో మీ వరకు ప్రజలకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తారు మీ ప్రాజెక్ట్స్ గురించి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఏదైతే చందనం మొక్కల గురించి ఏదైతే మాట్లాడారో దాని గురించి. ఇది ఏదైతే ఉందో సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఇప్పుడు మీరు పోయి అక్కడ చూడొచ్చు. ఆల్రెడీ శాండల్వుడ్ చెట్లు పెట్టడం జరిగింది. 4 years కంప్లీషన్ అయిపోయింది. ఆల్రెడీ మంచి స్టేజ్కి వచ్చేసినాయి ఆల్రెడీ. సో ఇలాంటిది చూసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాంతో పాటు ఓన్లీ చెట్లను చూసి చేయాల్సిన అవసరం లేదు. మనం ల్యాండ్ వాల్యూ పెరగడానికి అవకాశం ఉందా లేదా, అక్కడ మన అడిషనల్ మన పర్పస్ ఏంటి, కరెక్ట్. మన పర్పస్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ కు, పిల్లల మ్యారేజ్ కు, ఒక వెల్త్ క్రియేషన్ కు, సంథింగ్ లైక్ దట్. దిస్ షుడ్ బి టార్గెట్. ఒక గోల్ ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక 5 సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఒక 10 years కి ఇన్వెస్ట్ చేస్తున్నాం, గోల్ ఉంటుంది. ఆ గోల్ ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా మన గోల్ అని ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది అలాంటిదే. మీకు తక్కువ బడ్జెట్ లో, సిటీకి దగ్గరలో తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ అనేది అంత ఈజీ కాదు. ఇది సిటీ దగ్గరలో ఉండి తక్కువ బడ్జెట్ లో వచ్చి ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఇస్తూ మనకు ప్రైస్ అప్రిషియేషన్ చాలా ఎక్కువ అవకాశం ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ గో అండ్ సీ. చూసిన తర్వాత డిసిషన్ తీసుకోవాలి. ఎస్పెషలీ అంటే ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ అయితే ప్రస్తుతానికి మీరు ఎక్కడ అనుకోలేదు? లేదండి. దట్స్ బెటర్ వే. ఎందుకంటే ఫార్మ్ ల్యాండ్ ని ఇన్వెస్ట్ చేయగలిగే జనరల్ పబ్లిక్ లో ఆ కెపాసిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది యాక్చువల్లీ. బట్ కొనాలనుకున్నా ఒక కుంటా తీసుకున్నా మన ధరణిలో కనిపించే అవకాశాలు లేదు కాబట్టి మినిమం 5 కుంటాస్ లాంటిదో తీసుకోవాలని రూల్ ఉన్నట్టుందండి. మినిమం 20 గుంటాస్ తీసుకోవాలి యాక్చువల్ గా. నిజమా? కానీ ఇది ఎవరు ఎడ్యుకేట్ చేయరండి. ఎడ్యుకేట్ చేయరు. బట్ 1 గుంటా 2 గుంటాస్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బాగానే ఉండొచ్చు, ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రావడం. ఎందుకంటే మీకు అక్కడ బౌండరీస్ అనేది కరెక్ట్ ఉండకపోవడము, పర్మిషన్ ఆబ్వియస్లీ పర్మిషన్ ఉండదు కాబట్టి ఫార్మ్ ల్యాండ్ లాంటి తీసుకోవాలంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. అదర్వైజ్ బెటర్ గో విత్ డిటిసిపి లేఅవుట్ ఆర్ హెచ్ఎండి లేఅవుట్ ఉన్నవి తీసుకోవడం వల్ల మనకు ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ రావు, అడ్వాంటేజ్ ఉంటుంది. సో మా ప్రాజెక్టులు ఇప్పటి వరకు విజయవాడ హైవే, వరంగల్ హైవే అండ్ సాగర్ హైవేలో మెజారిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే మేము ఏదైతే మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఉందో ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ టౌన్షిప్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుంది. సో సిటీకి చాలా దగ్గరలో ఉండి అండ్ వాక్ టు వర్క్ కాన్సెప్ట్ లో దీన్ని డిజైన్ చేస్తున్నాము. సో దీనివల్ల అంటే అక్కడ చుట్టుపక్కల ప్రాపర్టీ వాల్యూతో పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో ఒక మంచి కమ్యూనిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్ అనేది కాబోతుంది. సో ఇది కూడా యాజ్ ఏ కంపెనీగా మాకు ఒక ప్రెస్టేజ్ ఐకానిక్ ప్రాజెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను.